తల్లికి వందనం బిడ్డల విద్యకు వరం వైసీపీ అబద్ధ ఆరోపణలను నిరూపించలేకపోతే క్షమాపణలు చెప్పాలి చెమర్తి జగన్మోహన్ రాజు రాజంపేట అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకునే హక్కు కలిగి ఉండాలన్న లక్ష్యంతో ప్రారంభించిన తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునిస్తున్నామని ఆ పథకాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు నిరూపించలేకపోతే మోకాలిపై కూర్చుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం రాజంపేట టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తల్లికి వందన పథకం చంద్రబాబు సూపర్ 6 వాగ్దానాల్లో ప్రధాన అంశం. ఈ ఎన్నికల హామీని నేడు అక్షరాల అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చదువుతున్న ప్రతి విద్యార్థి ఖాతాలో 13,000 జమ చేశారు. అలాగే 2,000 పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ ఖాతాలో జమ చేశారు అని వివరించారు. వైసీపీ నేతలు మాత్రం ఈ నిధులు నారా లోకేష్ ఖాతాలోకి వెళ్లినట్లు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. చూస్తే ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టే దిగజారుడు రాజకీయమే వైసీపీ ధోరణి. అటువంటి ఆరోపణలు చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు, లేకపోతే తాము చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని, గత ప్రభుత్వాల మాదిరిగా ఒకరిని మాత్రమే చదివించే విధానం తమకెప్పుడూ లేదని చెప్పారు. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ చదవాలి, విద్య కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ పథకం బిడ్డల భవిష్యత్తుకు ఒక వరం లాంటిదని తెలిపారు. ఏదో ఒకటి ప్రచారం చేయాలని కేవలం 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. 2,000 రూపాయలు లోకేష్ బాబు గారి అకౌంట్లోకి పోయారని తప్పుడు ప్రచారం చేశారు. గతంలో మీరు ఇచ్చింది 13,000, మెయింటెనెన్స్కు 2,000 రూపాయలు పెద్దలు చెప్పినట్లుగా కలెక్టర్ అకౌంట్కి వెళ్ళినాయి. అప్పుడు మా లోకేష్ బాబు గారు ఒక ఛాలెంజ్ చేశారు. మీకు టైం ఇస్తున్నాను, మీరు ఆధారాలతో సహా రుజువు చూపించండి అని ఛాలెంజ్ చేశారు. ఆ వీడియోలన్నీ కూడా నేను కూడా నా స్టేటస్తో సహా మా నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. మీకు టైం ఇచ్చాం, ఆ గడువు లోపల మీరు ఆధారాలతో సహా చూపించండి అని. ఆధారాలతో సహా మీరు ముందుకు వచ్చారా? కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకోండి. ఆధారాలు లేనటువంటి మీ పింక్ డైమండ్ లాంటి ప్రయోగాలు అనేటటువంటివి ప్రజల ముందు ఇంకా పనికిరావు. కాబట్టి ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశారో మీరందరూ కూడా మోకరిల్లి లోకేష్ బాబు గారికి, తెలుగు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.